హాయ్ ఎవ్రీవన్, నేను మీ సాయి టెక్ విజయవాడ. రీసెంట్గా గుణదల్లోని మేరీమాత చర్చ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఫ్యామిలీతో కలిసి వెళ్ళాను. సో ఏంటంటే అక్కడికి వెళ్ళాక మొత్తం ఈ గుణదల కొండంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి థాట్ వచ్చింది. సో అందువల్ల వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. వీడియో చూసి మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వచ్చాము. మీకు ఇప్పుడు రైట్ సైడ్లో కనిపిస్తుంది వచ్చేసి మన మేరీమాత బలిపీఠం అండి, ప్రార్థన చేసుకునే స్థలం. లెఫ్ట్లో వచ్చేసి మీకు మనకి ఏదైనా అన్నప్రసాదం చేసినప్పుడు కానీ ఏదైనా విశ్రాంతి తీసుకోవడానికి గదులు కావాలన్నా అట్లాంటివి ఏమన్నా సరే అక్కడ మనకి అక్కడే బయట టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసుకుని చేసుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ సైడ్లో మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఉంది. ఎక్కేటప్పుడు ముందే వాటర్ ఫిల్ చేసుకుని ఎక్కండి. వాటర్ బాటిల్స్లో ఏమన్నా బాటిల్స్ తెచ్చుకుంటే కనుక, ఎందుకంటే పైకి వెళ్ళేప్పటికి చాలా దాహం అవుతుంది. సో మళ్ళీ చివరికి స్వరూపం దగ్గరికి వెళ్ళేదాకా వాటర్ ప్లాంట్ ఉండదు, ఒక 1 అవర్ వరకు. సో కొంచెం స్ట్రెయిన్ అవుతారు, చూసుకుని తీసుకోండి వాటర్. అది స్టెప్స్ ఎక్కేటప్పుడు మీకు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మీకు స్తూపాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఏది యేసు ప్రభు పడ్డ కష్టం ఏంటి, మంచి మంచి వాక్యాలు అనేసి చూసుకోండి. ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి గుండ్ర రావులపాడు నుంచి వచ్చేటప్పుడు ఈ గుణదల అనేది మనకి రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది. అటు సైడ్ మెయిన్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఈ విధంగా అయితే శాండ్తో ఒక రోడ్డు, దాని పక్కనే సిమెంట్ రోడ్డు ఉంటుంది. దాని మీద నడుచుకుంటూ రావచ్చు. చాలామంది ఏంటంటే మోకాల మీద వస్తూ ఉంటారు, మొక్కుకుని ఇలాగా. సో నేనైతే ఫ్యామిలీతో రావడం జరిగింది. ఇది వచ్చేసి బలిపీఠం. ఇప్పుడు ఈ కొండ అయితే మనం ఎక్కాలి. ఏది యేసు ప్రభు స్వరూపం దగ్గరికి అయితే వెళ్ళడానికి కొండ ఎక్కాల్సి వస్తుంది. ఇది ఇక్కడ మనకి నార్మల్గా ఎట్లా అంటే బైక్స్తో వచ్చే వాళ్ళకి డైరెక్ట్ బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ కూడా చాలా స్పేస్ అయితే ఉంది. కార్కి వచ్చి 40 to 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బైక్ వచ్చేసి 20 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. బైక్ అయితే పార్క్ చేసుకుని ఇప్పుడు మనకి మధ్యలో కనిపిస్తుంది వచ్చేసి మేరీమాత స్వరూపం. అక్కడ నుంచి ఇంకో 1 అవర్ కొండెక్కితే యేసు ప్రభువు యొక్క శిల దగ్గరికి అయితే మనం వెళ్ళడం జరిగింది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి విజిట్ చేయడం జరిగింది. ఇదిగోండి, మనకు వచ్చేసి మెట్ల దారిలో వెళ్తూ ఉంటే ఇలా హోస్టింగ్ అయితే కనిపిస్తాయి. ఏంటంటే యేసు ప్రభు యొక్క జీవిత కాలంలో చెప్పిన మాటలు అన్నీ కూడా ఇలా హోస్టింగ్స్లో ఉంటాయి. చూసుకుని కొంచెం అట్లా చూసుకుంటూ వెళ్తే కొంచెం మనకి ఎక్కినట్టుగా అలసట అనేది ఉండదు. ఏదైనా సరే దేవుడి చిత్తం అనుకుంటూ వెళ్ళాలి. కొంచెం పెయిన్గానే ఉంటుంది ఎక్కేటప్పుడు, తప్పదు, దేవుడి కోసం వెళ్తాం కాబట్టి. అండ్ అలాగే ఇక్కడికి వచ్చేది చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఫుడ్ అది కూడా వాళ్ళే క్యారీ చేసి తెచ్చుకుంటారు. కొంతమంది ఏంటంటే ఇక్కడే ఈ స్టవ్ అయితే తెచ్చుకుని ఇక్కడ వండుకోవడం చేస్తూ ఉంటారు. ఏది మేరీమాతకి వెళ్ళే మధ్య దారిలో మనకి తల నీలాడివ్వడానికి ప్లేస్ కూడా, ఒక ప్రదేశం కూడా ఉంది. అక్కడ ఏంటంటే మనకి ఛార్జెస్, టికెట్స్ తీసుకోవడానికి కౌంటర్ ఉంటుంది. తలకి ఎంత, అంటే హెయిర్ కట్, ఫుల్ బోల్డ్ హెడ్కి ఎంత, అండ్ అలాగే 3 కత్తులకి ఎంత అనేది టికెట్ మాట్లాడుకుని తీసుకోవాలి. స్నానాలు చేయడానికి గదులు కూడా ఉన్నాయి. లేడీస్కి గదులు ఉన్నాయి, జెంట్స్కి ట్యాబ్స్ కూడా ఉన్నాయి. ఈ మార్గంలో వెళ్ళే మార్గంలోనే మనకి ఏదైతే మేరీమాత స్వరూపం దగ్గరికి వెళ్ళే మార్గంలోనే ఇది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్లేస్లో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి ఛార్జెస్ ఎంత ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. సో చూసుకుని టికెట్ కౌంటర్కి అయితే వెళ్ళండి. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. హాఫ్ ఆఫ్ ది 1 అవర్ స్ట్రగుల్ చేస్తే మేరీమాత స్వరూపం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ అంతా కూడా చాలా బాగుంది. ప్లేస్ కూడా చాలా ఎక్కువే ఉంది. కొంచెం మనం రిలాక్స్ అయ్యి మళ్ళీ ఇంకో 1 అవర్కి జర్నీ, 1 అవర్ పడుతుంది యేసుప్రభు స్వరూపం వెళ్ళడానికి. మేరీమాత మెట్ల దగ్గర నుంచి నేను ఇట్లా మోకాళ్ళతో అయితే వెళ్ళడం జరిగింది. చిన్న కోరిక ఉంది, దానికోసం మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. చాలామంది మోకాళ్ళ మీద కింద నుంచి పైదాకా వెళ్తారు. వాళ్ళకి ఎన్ని బాధలు పడి వాళ్ళ కోరిక నెరవేరాలని చూసుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా మీకు కూడా ఏమైనా ఉంటే ట్రై చేయండి ఒకసారి. ఇదండి. అలాగే మేరీమాత స్వరూపం దగ్గర నుంచి మళ్ళీ యేసుప్రభు యొక్క స్వరూపం దగ్గరికి వెళ్ళే దారిలో ఈ విధంగా అయితే మనకి స్వరూపాలు ఉంటాయి, శిలలు. ఏంటంటే యేసు ప్రభు మన యేసు ప్రభు జీవితంలో చివరిలో మనకి సిలువ మోస్తాడనేసి తెలుసు కదా. ఆ సిలువ మోసే క్రమంలో 3 సార్లు ఎలా అయితే నేల మీద పడిపోతారో అవన్నీ కూడా మనకి ఇక్కడ శిలల రూపంలో చూపిస్తారు. హాఫ్ ఆఫ్ ద కంప్లీట్ అయ్యేపాటికి నాకైతే చాలా కష్టం అనిపించింది. ఇక్కడ నుంచి అయితే వ్యూ కూడా చాలా బాగుంది. విజయవాడ మొత్తం కనిపిస్తుంది. నా బ్యాక్ సైడ్ ఉంది వచ్చేసి మనకి కరెక్ట్గా చూస్తే ఈ బ్యారేజ్ కనిపిస్తుంది, ప్రకాశం బ్యారేజ్ అంటారు, దుర్గాల టెంపుల్. ఇవన్నీ ఫుడ్ ఇమేజెస్ మీకు క్లియర్గా చూపించడానికి మళ్ళీ చూపిస్తున్నాను. ఏదైతే మన
యేసు ప్రభు ఇట్లా కష్టపడ్డాడు ఏంటనేది మనకి సిలువ దగ్గర సిలువకి కొట్టినా కానీ, అది సిలువ మోసేటప్పుడు కానీ, సిలువ తీసుకునేది వెళ్ళే దారిలో కానీ పడ్డ కష్టాలన్నీ కూడా ఈ యొక్క ఇమేజెస్లో చూపిస్తారు. ఫైనల్గా ఈ స్వరూపం దగ్గరికి అయితే వచ్చాను, యేసు ప్రభు యొక్క స్వరూపం దగ్గరికి. బేసిక్గా నేను వచ్చేసి హిందూని, బట్ ఈ యొక్క గుణదల యొక్క ప్రత్యేకత విని విజిట్ చేయడానికి వచ్చాము. మా ఫ్యామిలీ అందరూ తీసుకొచ్చాను. ఏమైనా మిస్టేక్ చెప్పుంటే కనుక క్షమించండి. అండ్ అలాగే స్వరూపం చూసిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకోండి. పక్కనే వాటర్ ప్లాంట్ ఉంది సిలువ దగ్గరే, చూసుకోవచ్చు మీరు. ఇక్కడ వాటర్ ఫిల్ చేసుకొని మళ్ళీ కిందకి దిగండి. కిందకి వెళ్ళడానికి నేను మినిమం ఒక 1 అవర్ పడుతుంది. మెల్లగా వెళ్ళండి, వాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. కిందకు వచ్చాక మళ్ళీ ఇక్కడ మనకి ఈ బలిపీఠం ఉంది కదా, మేరీమాత బలిపీఠం. సో ఇక్కడ వచ్చి ప్రార్థన చేయించుకోవడం జరిగింది. మనకి ఎప్పుడు జీసస్ ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటుంది డైలీ. నేను వచ్చేసి సండే టైం వెళ్ళాను. 1 o'clock అలాగే కంప్లీట్ అవుతుంది. ప్రార్థన చేయించుకుని బయటకు వచ్చాను. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాల్సిన మెయిన్, గుణదల్లో ఎప్పుడు కూడా February 9, 10, 11 గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, బాగుంటుంది. చాలా ఉత్సవం చాలా ఘనంగా జరుగుతాయి. విజయవాడలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. కన్ఫామ్గా వేరే మతమైనా సరే వెళ్ళండి, అన్ని మతాల వారు వస్తూ ఉంటారు. సండే వచ్చేసి మార్నింగ్ టైం 12 to 1 o'clock వరకు ఇట్లా అన్నప్రసాదం అయితే జరిగింది. మంచిగా గుణదల చర్చ్ అనేది 1924 to 2024కి 100 years అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి గుణదల్లో ఏంటంటే మాల వేస్తూ ఉంటారు, మేరీమాత మాల అనేసి 21 రోజులు 41 రోజులు వేస్తూ ఉంటారు. అది ఏ టైంలో వేస్తారనేది మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఈ గుణదల చర్చ్కి వచ్చేసి మనకి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద 2వగా కీర్తి పొందింది. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఇంట్రెస్టింగ్, అది 2వ స్థానంలో ఉంది గుణదల చర్చ్ అనేది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.